Hi, this is Chandu Bhutaraju. Today we are going to discuss the global stock market. గ్లోబల్ స్టాక్ మార్కెట్ మన ఇండియా మీద ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో మనం దాని గురించి డిస్కషన్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ మీకున్న డిమాట్ అకౌంట్ అయితే ఫస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఓపెన్ చేసింది ఏంజల్ వన్. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ దీనికి సంబంధించింది ఎఫ్ఐఐ డిఐఐ అండ్ గ్లోబల్ సెక్టార్ అని ఓపిస్తుంది. ఏది ఏంజల్ వన్లా అంటే నాకు తెలిసింది నాకున్న ఏంజల్ వన్ అకౌంట్లో నేను ఓపెన్ చేస్తున్నా. మీకు కూడా జీరోదా ఇట్లా నిఫ్టీ జీరోదా గ్రో యాప్ అని ఉంటే దాంట్లో కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో ఇక్కడ గ్రో చూసిన ఇప్పుడు మనకు 3 మెయిన్ ఉంటాయి అన్నమాట. ఏషియా, యూరోపు, యుఎస్ఏ. ఏషియా చూసుకుందాం. ఏషియాలో హ్యాంగ్సెంగ్ అని ఒకసారి క్లిక్ చేద్దాం. హ్యాంగ్సెంగ్ అనేమో ఎక్కడిది, హాంకాంగ్ ఇది, అంటే రిలేటెడ్ టు చైనా. నిక్కీ 225 ఓపిస్తుంది చూసిరా, అది జపాన్ స్టాక్ ఎక్స్చేంజ్. సెన్సెక్స్ మన ఇండియా, అది సెన్సెక్స్ కింద చూసిరా అది మన ఇండియా. అది యూరోప్ది క్లిక్ చేస్తే సిఏసి 40 ఫ్రాన్స్, ఎఫ్టీఎస్సి 100 యునైటెడ్ కింగ్డమ్, ఓఎంఎక్స్ స్వీడన్ది, డిఏఎక్స్ జర్మనీది. యూఎస్ఏది క్లిక్ చేయాలి. యూఎస్ఏది బేస్ చేసుకుంటుంది ఎక్కువ. డౌన్ జోన్స్ దాంట్లో టాప్ 30, నాస్డిక్యూ టెక్ హెవీ ఇండెక్స్ ఉంటాయి, టెక్ కంపెనీస్ ఎక్కువ. రిజల్ట్ 2000 స్మాల్ క్యాపిటల్ స్టాక్స్. ఇంకోటి ఎస్సిఐపి 500 ఉంది చూసారా, అది వచ్చేసి టాప్ 500 కంపెనీస్. టిఎస్ఎక్స్ ఉంది చూసారా, అది ఎవరంటే కెనడాది, అది టొరాటో స్టాక్ ఎక్స్చేంజ్ అది. సో ఇవన్నీ స్టాక్ ఎక్స్చేంజెస్ అనమాట. సో దీంట్లో మార్కెట్స్ అప్ ఉన్నాయి ఏంటంటే హ్యాంగ్సెంగ్, సిడిఎస్ 40, ఎఫ్టీఎస్సి 100. మార్కెట్స్ డౌన్ ఉన్నాయి. నిక్కీ, సెన్సెక్స్, ఓఎంఎక్స్, డాక్స్ డౌన్ జోన్స్. ఎక్కువగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది అంటే హ్యాంగ్సెంగ్, చైనా వాడిది. ఎప్పుడు చూసినా యావరేజ్గా ఉంది 1.33% ఉంటుంది. వర్స్ట్ పర్ఫార్మెన్స్ మన ఇండియా సెన్సెక్స్ -0.61%, అంటే పెద్ద డిఫరెన్స్ ఏం కాదు ఇక్కడ. అదే దాంట్లో కరెన్సీ బాండ్స్ అని చూపిస్తున్నా, దాంట్లో డాలర్ ఇండెక్స్ వచ్చేసి స్ట్రెంత్ అండ్ యూఎస్ వర్సెస్ బాస్కెట్ కరెన్సీస్. ఇంకోటేమో యూఎస్ 10-year ట్రెజరీ ఈల్డ్, గోల్డ్, కమోడిటీస్ సంబంధించింది. సో ఇది ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. ఒకేలా ఫాలింగ్ యూఎస్ యూరోపియన్ ఇండీస్ కెన్ ట్రిగ్గర్ షార్ట్ టర్మ్ బేస్. ఇప్పుడు యూరోపియన్ నెక్స్ట్ అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్, ఇదేమో మనం చూపించే ఇది మన ఇండియాకు ప్రతి సెక్టర్కి ఒక నిఫ్టీ ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ యూఎస్ది యూరోపియన్ది ట్రిగ్గర్ ఫాలింగ్ అయిందనుకో, మన షార్ట్ టర్మ్ బేరింగ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే డాలర్ ఇంక్రీజ్ అయిందనుకో, దాని ప్రెజర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇండియా రూపీ మీద ప్రెజర్ చూపిస్తుంది. ఒకవేళ ఫాలింగ్ యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ మోర్ ఫండ్స్, ఒకవేళ దానికి యూఎస్ డాలర్ ప్రైస్ పడిపోతుంది అనుకో, మన ఇండియన్ మార్కెట్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇది పాజిటివ్ సైడ్. టెక్ సెక్టార్ ఏంటంటే దీంట్లో ఎక్కువగా నాస్డిక్ అప్ అని చూపించిన చూసిన, అది నాస్డిక్ అప్. అది ఏంటంటే కుడ్ బెనిఫిట్ ఇండియా ఐటీ స్టాక్స్. అది ఇంక్రీజ్ అయిందనుకో ఇండియన్ ఐటీ స్టాక్స్కి ఎక్కువ చూపిస్తాను అనమాట, ఇది పాజిటివ్నెస్. సో ఓవరాల్గా ఇది ఏంటంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండింటి మీద ఉంటాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. కానీ దీన్ని ఏంటంటే ఇది ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ ఆర్ మిక్స్డ్ అని అర్థం. ఇప్పుడు సెంటిమెంట్ వైజ్ చూద్దాం. గ్లోబల్ సెంటిమెంట్ ఇంపాక్ట్, మేజర్ ఇండిసెన్స్ లైక్ డౌన్ జోన్స్ ఆర్ నిక్కీ ఫాల్ అయినాయి అనుకో, అన్క్లియరిటీ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్. మన ఇండియాకి ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఎక్కువగా డౌన్ జోన్స్ అమెరికా వాడిది, నిక్కీ ఏమో జపాన్ వాడిది. ఈ రెండు ఫాలో అవుతారనుకో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసి ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐఎస్ పుల్ మనీ అవుట్ ఆఫ్ ఇండియన్ మార్కెట్స్. మన ఫారెన్ ఇన్వెస్టర్ కనుక బయటికి సెల్ చేసుకుంటే వాళ్ళ షేర్స్ని కనుక, అప్పుడు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఫాలో అయిపోద్ది. ఇదేది గ్లోబల్ సెంటిమెంట్ ఇంపాక్ట్ ద్వారా. ఇంకోటి వచ్చేసి హ్యాంగ్సెంగ్ అప్ పాజిటివ్ ఏషియా మోడ్. సో హ్యాంగ్సెంగ్ అంటే చైనా వాడు ఎట్లా చూపిస్తూ చూద్దాం. సమ్ ఆప్టిమిజం ఇన్ ఏషియన్ మార్కెట్స్. నిక్కీ జపాన్ డౌన్ అయింది అంటే అదే జపాన్ది డౌన్ అయింది అనుకో, సెన్సెక్స్ ఇట్ సెల్ఫ్ డౌన్, అది కానీ డౌన్ అవుతుంది. ఇట్ షోస్ ఇండియాస్ ఈజ్ మోర్ ఎఫెక్టెడ్ బై లోకల్ ఆర్ అదర్ గ్లోబల్ ప్రెజర్స్. మన ఇండియా మీద ఎఫెక్ట్ చూపిస్తే డౌన్ వైపు చూపిస్తాయి ఎక్కువ. దేని మీద అంటే క్రూడ్ ఆయిల్, ఇండియన్ రూపీ. ఇంకోటి డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ డేటా, ఇన్ఫ్లేషన్ తెలుసుగా రేట్ల గురించి, ఇది ఇట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎఫ్ఐఐఎస్ కరెన్సీ ఫ్లో, కరెన్సీ గురించి
గ్లోబల్ మార్కెట్స్ ఫాల్ అయినాయి అనుకో, దాని అర్థం ఏంది అంటే ఎక్కువ మన ఇండియన్ మార్కెట్ మీద చూపిస్తుంది ఇది ఫారిన్ ఇన్వెస్టర్ కానీ వాళ్ళ షేర్స్ని సెల్ చేసుకుంటే. ఆల్సో ఇంపాక్ట్స్ ద రూపీస్ వాల్యూ, మన యొక్క ఇండియన్ రూపీస్ మీద కూడా వాల్యూ చూపిస్తాయి. ఇఫ్ ద రూపీ వాల్యూ వీక్స్ ఇట్ క్రియేట్ ఏ లాట్ ఆఫ్ ప్రెజర్ ఇన్ ఇండియన్ రూపీ. ఎప్పుడైతే రూపాయి విలువ పడిపోతుందో ఆ ప్రెజర్, ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఇండియాలో ఇంక్రీజ్ అవుతున్నట్టు ఇండైరెక్ట్గా. వై సెన్సెక్స్ ఫెల్, ఎందుకు సెన్సెక్స్ ఈరోజు చూసుకుంటే సెన్సెక్స్ పడిపోయినట్టు చూపిస్తుంది. ఎంత పడిపోయింది? ఎందుకంటే గ్లోబల్ అన్సర్టనిటీ, డౌన్ఫాల్ ఉంది. ఏది డౌన్ జోన్స్ కానీ నిక్కీ రెండు డౌన్లు ఉన్నాయి కాబట్టి మన యొక్క ఇండియన్ సెన్సెక్స్ అనేది డౌన్ఫాల్ ఉంది, అన్సర్టనిటీగా ఉంది. పాసిబిలిటీ ఎఫ్ఐఐ సెల్లింగ్ డొమెస్టిక్ కాన్సెంట్, దీనికి రీజన్స్ ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్ వాళ్ళ షేర్స్ని సెల్ చేసుకోవడం, ఎర్నింగ్స్ అంటే లాభాల రంగం అమ్ముకోవటం. నెక్స్ట్ వచ్చి మాన్సూన్ అంటే సీజన్స్ వైజ్గానే ఉంటుంది ఇప్పుడు. నెక్స్ట్ వచ్చి ఇన్ఫ్లేషన్ ఒక రీజన్ అనమాట. ఓవరాల్ ఫైనల్ థాట్ ఏంటంటే మార్కెట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై గ్లోబల్ ట్రెండ్స్. మార్కెట్ దేన్ని గ్లోబల్ ట్రెండ్స్ తోటి ఎఫెక్ట్ అయి ఉంటుంది అనమాట, అప్స్ ఆర్ డౌన్స్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ గ్లోబల్ ట్రెండ్స్ కాకుండా మన ఇండియాలో చూసుకుంటే అయితే ఇట్ స్టిల్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్. మనకంటూ మన స్ట్రెంగ్త్ ఉంది. ఎగ్జాంపుల్ ఎవరంటే స్ట్రెంగ్త్ అంటే ఇండియన్ రిటైలర్స్ ఉంటారు. ఒక షేర్, 2 షేర్లు, 10 షేర్లు, 20 షేర్లు కొనేటోళ్ళు వాళ్ళది. ఇది ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్, గవర్నమెంట్ పాలసీసు అండ్ సెక్టోరియల్ గ్రోత్, దీన్ని డిపెండ్ చేసుకొని మన సెన్సెక్స్ అనేది డౌన్ఫాల్ కాకుండా ఉంటుంది. ఏది ఎఫ్ఐఐ వారు వెళ్ళిపోతాయి ఫారిన్ ఇన్వెస్టర్స్. రీసెంట్గా మనం ఫిబ్రవరి 2025లో ఘోరమైన డౌన్ఫాల్, మోర్ దెన్ కరోనా లాక్డౌన్ కంటే కూడా ఎక్కువ డౌన్ఫాల్ వచ్చిందనమాట. బై వెన్ గ్లోబల్ గెయిన్స్ స్నీజ్ ఇండియన్ ఆఫెన్ క్యాచెస్ ఏ కోల్డ్. సో మనకి గ్లోబల్ ఇంపాక్ట్స్ ద్వారానే మన నిఫ్టీ అనేది ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయినాకంటే మన ఇండియన్ రిటైలర్స్ ఇండైరెక్ట్గా మన నిఫ్టీ మరి ఘోరంగా పడిపోకుండా 1, 2, 10, 20 షేర్లు కొని అట్లా ఆపుతారంటే రిటైలర్ల ద్వారానే. సో మనం ఇక్కడ అదేంటంటే మన ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 3 టైప్ ఆఫ్స్ ఉన్నాయన్నమాట. మెయిన్ డిపెండ్ చేసుకుంది, ఒకటి ఏషియా, ఒకటి యూరోప్, ఇంకోటి యూఎస్ఏ. దీన్ని చేసుకునే 3 మటుకునే గ్లోబల్ స్టాక్ మార్కెట్ అనేది డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ దట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓవరాల్గా నేను. అండ్ మనది దేని కిందకి వస్తుంది అంటే మనది ఏషియా కిందకి వస్తుంది. మన